గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. నీట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారా? డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అండగా ఉంటుంది. జార్జియాలో ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పిస్తుంది. జార్జియాలో మెడిసిన్ చదువుతున్న వారిలో తెలుగు విద్యార్థులు అత్యధిక శాతం మంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ విద్యార్థులే. జార్జియాలో 4 యూనివర్సిటీలను పరిచయం చేసింది. అలాగే జార్జియాలో ఈ సంస్థ రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉంది. జార్జియాలో ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలో ముఖ్యమైనది యూనివర్సిటీ జియోమెడి. WHO, NMC, ECFMG, MCC, AMC వారిచే గుర్తించబడింది. ఈ రోజు మనతో డీన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ అండ్ మెడిసిన్ డాక్టర్ ఖటూనా మకలాటియా, అలాగే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ MD డాక్టర్ BSS ప్రసాద్ గారు, UK లైసెన్స్ ఎగ్జామ్ మరియు ఇండియా FMGE క్లియర్ చేసిన డాక్టర్ ఐశ్వర్య శర్మ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. ఎస్, ముందుగా ప్రసాద్ గారు, మీరు ఫస్ట్ జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? సో మామూలుగా MBBS అబ్రాడ్ విషయంలో చాలా కంట్రీస్, అన్ని కంట్రీస్ తిరిగానండి. ఫస్ట్ స్టార్ట్ చేసే కన్నా ముందు యాక్చువల్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి 2005లో ఎస్టాబ్లిష్ అయింది. 19 ఇయర్స్, ఈ ఇయర్ తోటి 19 ఇయర్స్ అవుతుంది. సో దాదాపుగా MBBS అబ్రాడ్ చేయడానికి అవకాశం ఉన్న అన్ని కంట్రీస్ అన్ని తిరిగిన తర్వాత జార్జియా అయితే మన స్టూడెంట్స్కి బాగుంటుంది. సో అన్ని విషయాల్లో డిస్టెన్స్ వైజ్ అంటే ఫ్లైట్ టైం వైజ్ చూసుకున్నా అని 5 అవర్స్లో ఉంది. సో జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయ్యండి. డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కానీ డిపార్చర్ కానీ. సో ఓవరాల్గా చూస్తే 5 అవర్స్ ఫ్లైట్ లోపల జార్జియాలో రీచ్ అవుతారు. ఇంతకంటే బెటర్ సిచ్యువేషన్స్ ఇంకెక్కడ కూడా లేవు. సో అన్ని విధాలుగా మనకు ఇది క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. సో అన్ని విషయాల్లో కమ్యూనిటీ వైజ్ కానీ, క్లైమేట్ వైజ్ కానీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కానీ, సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఇవన్నీ మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేసినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. సో ఒకవేళ MBBS అబ్రాడ్ విషయంలో ప్రమోట్ చేస్తే జార్జియా మనకు ఇండియన్ స్టూడెంట్స్కు ది బెస్ట్ డెస్టినేషన్ అని ఫీల్ అయ్యి నేను జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు జార్జియా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ అసలు జార్జియా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జార్జియా టాప్ పొజిషన్లో ఉంది. అంటే ఈవెన్ వేరే కంట్రీస్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా జార్జియా మేము ప్రమోట్ చేస్తున్నామని చెప్తే వాళ్ళ దగ్గరికి వచ్చే సిచ్యువేషన్కు జార్జియా వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది. సో ఇది ఇంకొక కారణం ఏంటంటే ఈ FMG పాస్ పర్సంటేజ్ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు కానీ, USMLE లేకపోతే ప్లాబ్ కానీ, ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మిగిలిన కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే జార్జియా టాప్లో ఉంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం జార్జియా చూస్ చేసుకోవడం జరిగిందండి. మళ్ళీ ఈజీగా మన స్టూడెంట్స్ కూడా ఈజీగా అడాప్ట్ అవుతారు. సేఫ్టీ విషయంలో కూడా 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రతిసారి వీటి విషయం లోపల 3rd, 4th, 5th ఇట్లా సింగిల్ డిజిటే వస్తుంది సేఫ్టీ ఇండెక్స్ లోపల జార్జియా. సో ఇవన్నీ కూడా ఈవెన్ ఆడపిల్లలకు కూడా చాలా సేఫ్ కంట్రీ. మేము పంపిస్తున్న ప్రతి బ్యాచ్లో ఆల్మోస్ట్ 65% గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు, 35% బాయ్ స్టూడెంట్స్. 30 to 35% బాయ్స్ అండ్ 60 to 65% గర్ల్స్ ఉంటున్నారు. అంటే ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతే, ఏ విధంగా రెఫరెన్స్ వేరే గర్ల్ స్టూడెంట్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు రెఫరెన్స్ ఇస్తే ఇంతమంది గర్ల్ స్టూడెంట్ వెళ్తున్నారో కూడా మీరు అంచనా వేయచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, డాక్టర్ ఐశ్వర్య శర్మ గారు, హలో అండి. హలో. మీరు జార్జియాలో MBBS కంప్లీట్ చేయడం ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది మీకు? జార్జియాలో MBBS చేయడం డిసిజన్ అయితే బెస్ట్ అనొచ్చు. ఫస్ట్ థింగ్ అది లైక్ బెస్ట్ డిసిజన్ ఆఫ్ లైఫ్ చెప్తాం కదా, రిగ్రెట్స్ ఏమి ఉండదు అంటే అదే. సో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. MBBS అయిన తర్వాత క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ లాగా వర్క్ చేస్తున్నా. ఇంకా ప్లాబ్ ఎగ్జామ్స్ UKలో లైసెన్సింగ్, లైక్ అలానే FMG ఇండియాలో క్లియర్ చేసిన తర్వాత, ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ జార్జియా అండ్ యూనివర్సిటీ జియోమెడి. ఎందుకంటే ఆ సపోర్ట్ ఉంది ఫ్యాకల్టీది, ఇంకా ఎన్వైరన్మెంట్ ఉంది, ఇంకా స్ట్రెస్ లెవెల్ తగ్గింది. చెప్పాల్సిందంటే అంత స్ట్రెస్, లైక్ జీరో స్ట్రెస్ తోటి చదివి ఇంకా ఈ స్టేజ్లో వచ్చిన అందుకు ఇంకేం చెప్పాలంటే లైక్ వెదర్, అవన్నీ, ఫుడ్, ఫ్రెండ్స్, లైక్ ఇంట్లో లేకుండా అయినా ఇంట్లో ఉన్నాను అని ఆ ఫీలింగ్ ఉంది. సో దాట్ వాజ్ అ బెటర్ డెసిజన్. ఓకే, మిస్ ఖటూనా గారు, why should anyone choose University GMD for medical education?
Hello everyone. It's my honor to be here and to introduce my country and my university. Why University Geomedi? Because this is the university which is specialized on medicine. Our main direction is medicine. That's why the main purpose of the university is quality of the education, and we care about. And for the improvement of high quality study, we can say that our program, which we run on our faculty, is accredited by National Quality Education Center organization and by International Quality Organization Centers. We have Equin accreditation, and we were the first university in Georgia who got this accreditation. This is one point which is important about our program. And another improvement that our program is effective and we have good results is our graduated students. Graduated students who are performing really impressively. They are getting good results and showing a good percentage of passing. There are different types of post-graduation exams such as FMG, such as USMLE, PLAB, and so on. So these two factors are quite, impressive points to choose our university. Okay, and how is your experience with Indian students? Majority of our students and on the Faculty of Medicine are Indian students. So we run two different programs on the Faculty of Medicine. One is MD program for Georgian students and MD program for international students. We have international students from different countries, from Nigeria, Iran, Azerbaijan, so on. But majority of international students are Indian students. So the strategies of learning somehow still adapted to them, because they have a leading position there, because their number, and also they are very motivated, I would say, motivated students and talented students. For example, they funded at our faculty several student clubs, and I would talk about one of them. This is Students Academic Society, which is focused on study, education, research like direction. And in scope of this organization, the Students Academic Society, they already invited several guests, important guests from India, popular doctors and professors from India to share their experience, and we supported with that. These professors were, for example, Dr. Deepak Marwa, Rajiv Dhawan, Preeti Sharma, and the different topics they were discussed with them. They conducted live trainings for our students, and for that our university space was used, like our auditoriums, simulation center, anatomic hall, and so on, and that was extremely useful and important for our students. And I guess these kind of events and this kind of strategy of the faculty and the university in total is giving the results what we have, the high ranking in FMG passing percentage. ఓకే. అండ్ ప్రసాద్ గారు, జార్జియాలో ఎంబీబీఎస్ ఎందుకు అంటే చాలా బెనిఫిట్స్ చెప్పారు, చాలా మంది నమ్మకంగా వెళ్ళారు కూడా. సో దాంట్లో జార్జియాలో పర్టికులర్గా జియోమెడి యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, యూనివర్సిటీ జియోమెడి? సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అంటే ఇక్కడ వీళ్ళకు ఓన్లీ మెడిసిన్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వేరే అదర్ కోర్సెస్ మీద, ఇప్పుడు అందులో ఉన్న ఓనర్ కానీ రెక్టర్ కానీ వేరే అదర్ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి ఆ క్యాంపస్ మొత్తం కూడా వైట్ ఆప్రాన్స్ తోటి, తర్వాత స్టెథోస్కోప్ తోటి ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అండ్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మెడికల్ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. సో ఈవెన్ స్టూడెంట్స్ డిస్కషన్స్ కూడా రిలవెంట్ టు మెడిసిన్ ఉంటుంది. సో ఏ టాపిక్ గురించి అయినా కానీ ఈజీగా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో. సో మీరు గమనించిన కానీ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ అన్ని వరల్డ్ వైడ్ చూసినా కానీ, లేకపోతే ఎస్పెషల్లీ జార్జియాలో చూసినా కానీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్కి మాత్రమే హై పాస్ పర్సంటేజ్, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉన్నది. సో ఇక్కడ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే కంపల్సరీగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి అది క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ.
సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీలో ఎక్కువ ఉన్నది అని ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూస్ చేసుకుంటే ఆ ప్రాబబిలిటీలో స్టూడెంట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది కంపేర్ చేసుకోవాల్సిన బాధ్యత, తర్వాత చెప్పాల్సిన బాధ్యత కూడా స్టూడెంట్స్కు పేరెంట్స్కి ఉంది. అట్ ద సేమ్ టైం చెప్పాల్సిన బాధ్యత కూడా రిప్రజెంటేటివ్, ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్న రిప్రజెంటేటివ్ మీద కూడా ఉంది. సో సపోజ్ ఒకవేళ స్టూడెంట్ అక్కడ ఆ కంట్రీలో లేకపోతే ఆ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా, హయ్యెస్ట్ పాస్ ఎక్కువ మార్క్స్ తోటి పాస్ అయినా కానీ ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ పాస్ కాకపోతే అతను క్వాలిఫైడ్ డాక్టర్ కాదు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు. సో ఆ విధంగా చూస్తే కొన్ని కంట్రీస్లో చాలా తక్కువ ఎఫ్ఎంజీ పర్సంటేజ్ ఉంది, పాస్ పర్సంటేజ్ ఉన్నది. ఎందుకంటే అక్కడున్న క్లైమేటిక్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చే డిసీజెస్ గురించి వీళ్ళు నేర్చుకోకపోవడము, తర్వాత అక్కడున్న ఫ్యాకల్టీకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవడము, వేరియస్ రీజన్స్ వల్ల ఇక్కడ స్టూడెంట్ మొత్తము అంత సబ్జెక్ట్ కూడా నేర్చుకోలేని పరిస్థితి లోపల దాని యొక్క రిజల్ట్ ఎఫ్ఎంజీ రూపం లోపల బయటకు వస్తుంది. సో జార్జియా విషయంలో ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి, ఇంకోటి ఏంటంటే ఈవెన్ స్టూడెంట్ జార్జియా ఎంబీబీఎస్ అడ్మిషన్ విషయంలో కూడా స్టూడెంట్స్ని టెస్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ అంటే ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసి స్టూడెంట్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయంటేనే వాళ్ళ అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ మొత్తం 4 లెవెల్స్ ఆఫ్ మన ఐఎల్స్ ఏ విధంగా అయితే టెస్ట్ చేస్తారో ఆ విధంగా వీళ్ళు అన్ని విధాల టెస్ట్ చేసి స్టూడెంట్ కూడా ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటేనే అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో జార్జియా యొక్క యూనివర్సిటీస్ యొక్క వాళ్ళ ఈ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేకపోతే ఇక్కడ జార్జియాకి వచ్చి ఏం చదువుతాడు, ఏం అర్థమవుతాను ఉద్దేశంతో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి జార్జియాలో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది. సో మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ జియోమెడి విషయంలో కూడా 47.97 రీసెంట్గా అప్లోడ్ చేసిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి NATBOARD.edu.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అంటే ఇందులో ప్రతి కంట్రీకి సంబంధించిన, అందులో ఉన్న ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ రిజల్ట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో స్టూడెంట్ ఏజెంట్ కానీ, రిప్రజెంటేటివ్ కానీ, కాలేజీని కానీ ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు. అతను కూర్చున్న కాడ ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ ఓపెన్ చేసి నేను చెప్పిన వెబ్సైట్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా పర్వాలేదు, లేకపోతే టూల్ బార్ లోపల NATBOARD.edu.in అనే వెబ్సైట్ని క్లిక్ చేసి అందులో ఎగ్జామ్స్ అని క్లిక్ చేసి ఎఫ్ఎంజీ చూస్ చేసుకుంటే మొత్తం టోటల్గా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లేటెస్ట్గా అప్లోడ్ చేసిన రిజల్ట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ అక్కడ ఉంటుంది. సో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన 2022, 2021, తర్వాత 2022 రీసెంట్గా అప్లోడ్ చేశారు. అందులో చూస్తే మొత్తం ఆల్ ఓవర్ మిగిలిన అన్ని కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే జార్జియా ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ హైయెస్ట్లో ఉంది. ఆ జార్జియాలో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీస్కే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంది. అందులో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి టాప్ 2nd పొజిషన్లో ఉంది. సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో అన్నిటికన్నా తక్కువ ఫీజు ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సెన్స్ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 26 to 27 lakhs టోటల్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ హాస్టల్ లోపల మనకు హాస్టల్ ఫెసిలిటీతో సహా కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫర్ 6 years మనకు 26 to 27 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల అయిపోతుంది. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో అయి ఉండి తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ జియోమెడి. తర్వాత యూనివర్సిటీ జియోమెడి అక్రిడేషన్స్ కూడా WHO రికగ్నైజ్డ్, నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్ అండ్ ECFMG USA రికగ్నైజ్డ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ PG ప్రోగ్రామ్ ఇన్ USA అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, AMSE, AME అలా అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ విల్ గెట్ గ్లోబల్ డిగ్రీ. సో స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి అర్హత ఉంటుంది యూనివర్సిటీ జియోమెడిలో చదవడం వల్ల. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, తక్కువ ఫీజు ఉన్నది, తర్వాత ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి TBLC క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ జియోమెడిని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఐశ్వర్య గారు, మీరు యూనివర్సిటీ జియోమెడిలో మీరు చదువుకోవడం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ఓకే, యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ స్ప్లెండిడ్ అనొచ్చు. ఎందుకంటే లైక్ స్టార్ట్ day 1 నుంచి హాస్టల్లో లైక్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి పిక్ చేసి యూనివర్సిటీ చూపించడం, లైక్ బిఫోర్ ఓరియంటేషన్ డే అంటాం కదా, సో అది లైక్ హెడ్ ఆఫ్ ద ఫ్యాకల్టీనే తీసుకొని అది మొత్తం యూనివర్సిటీ చూపించడం, ఇంకా ఫ్యాకల్టీ గురించి చెప్పడం, ఇంకా కరికులం అవన్నీ. దాని తర్వాత ఫస్ట్ సెమిస్టర్ నుంచి లైక్ ఏదైనా ప్రాబ్లం అయితే అన్ని స్టూడెంట్స్కి లైక్ ప్రతి పర్టికులర్ స్టూడెంట్కి చెప్పడం, లైక్ ఇది మీ మిస్టేక్స్, ఇది ఇలా చేయండి, దీన్ని అలా చేయండి. ఇంకా వచ్చేసరికి అలా గ్రోత్ అయ్యింది. ఇంకా కరికులం ఎలా ఉంటుందంటే లైక్ మాడ్యూల్స్లో డివైడ్ అయిపోతుంది, సిస్టమ్స్లో డివైడ్ అయిపోతుంది. సో ఆ సిస్టమ్స్ మొత్తం చదువుకుంటాం, నాట్ డివైడెడ్ లైక్ సబ్జెక్ట్స్ అలా లైక్ సపరేట్ సబ్జెక్ట్స్ అలా చదివితే మొత్తం మర్చిపోతాం లైక్ బై కమింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ 12th సెమిస్టర్. ఎందుకంటే 12th సెమిస్టర్లో ఎక్కడికైనా అన్ని మొత్తం లైక్ 5-6 years చదివింది ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ. సో అది రికాల్ చేయడానికి లైక్ చాలా ప్రాబ్లం అవుతుంది.
అవుతుంది. సో యూనివర్సిటీ కరికులమే అలా బిల్డప్ చేశారు సో దాట్ తర్వాత ప్రాబ్లం ఉండొద్దు అని. ఇంకా పాస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు లైక్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా యూనివర్సిటీ అంతా సపోర్ట్ చేస్తారు బికాస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కావాలి మాకు డాక్టర్స్కి స్పెషల్గా. ఎందుకంటే అది ఉండకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అది తెలియద్దు. లైక్ ఈవెన్ యూకే యూఎస్ అయినా ఆర్ఎల్స్ ఇండియాలో అయినా జాబ్ కావాలంటే ఇంకా రిజిస్ట్రేషన్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఎక్కడికైనా మాది లైసెన్స్ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్. సో ఆ రిజిస్ట్రేషన్ ఏ కంట్రీ అయినా ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఇండియాలో అయితే స్టేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఎవ్రీ స్టేట్ నుంచి ఎవ్రీ కంట్రీ నుంచి అది రిజిస్ట్రేషన్స్ క్వైరీస్ వెళ్తాయి. ఆ క్వైరీస్ని సాల్వ్ చేయడం ఇంకా స్టూడెంట్స్ని ఆ గైడెన్స్ ఇవ్వడం యూ కెన్ టేక్ దిస్ పాత్ దాట్ పాత్ అవన్నీ లైక్ అంత గైడెన్స్ ఉండాల్సిందే లైఫ్లో ఆర్ఎల్స్ యూ డోంట్ రీచ్ అ లెవెల్ వేర్ యూ ఆర్. సో అది మొత్తం బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతాం. ఎస్ కటున గారు, వాట్ మేకింగ్ యూనివర్సిటీ జియోమెడి టాప్ రిజల్ట్ అండ్ FMGA రిజల్ట్స్ top rankings? Several points I already mentioned. So first of all, these are motivated students, but each motivation should some background and supporters, and these kind of supporters in our university are faculties, are lecturers who are highly qualified lecturers with good experience, clinicians, so they are supporting students a lot and they are indicating on the right points. Besides that, as I told you, we have this tradition of invited lecturers trainings, and this is also extra experience and extra knowledge for our students, and supportive environment, friendly environment, this everything together, and program itself, the quality of program and content of program is effective. That everything, all results still are built on the program. So program implementation in this program and all people who are involved in this program to conduction of the program. So this everything together is giving us results what's shown and what's visible. Okay, and tell us about curriculum and clinicals in University of Our curriculum is we are following European regulations and instructions, and we call our program an integrative program. So that means that we don't teach separately subjects only, like anatomy separately, biochemistry separately, and so on. We don't teach that like that. We have integrated all these important subjects in organ systems which we divided by two. Or norm organ systems. So first 4 semester our students are studying or norm organ systems like musculoskeletal separately, cardiovascular separately, and so on, like endocrine, reproductive, all of them. And in each of the organ system, all subjects like anatomy, physiology, histology, clinical skills, biochemistry are incorporated and like studied. Particularly this particular organ system. Then another organ system is sharing this style of integration, and 5 different subjects are incorporated there, and so thus the student is not studying subject like the subject independently. The subject is studied in accordance to organ systems. First years it will be norm systems, and then we study pathologies of each organ system with the same pattern. Pharmacology is included there, pathology is included, and clinical skills are included. This we call preclinical part of our program, and after preclinical part we start clinical part. That means that student starts clinical rotations which are conducted fully in clinics, in appropriate clinics. We have our own clinics, we have affiliated clinics where our clinical rotations are conducted, and all clinical rotations are led by professors who all of the professors which are teaching in our university have PhDs in appropriate field, have clinical experience and teaching experience. So everything this together are like giving us the result what we have. The program is like that. So preclinical, basic, preclinical, and clinical, and till the 12th semester, starting from 7, we have only clinical classes conducted in appropriate hospitals.
So the students are getting, why I'm giving this detailed information, that students are getting like not only theoretical knowledge, they are getting theoretical knowledge and practical knowledge. And to evaluate this knowledge, we have different methodologies, like different types of exams. And patterns of exams are for the evaluation of theoretical knowledge, we have MCQ exam pattern, a computer-based pattern, which corresponds to the exams which they pass after graduation, like FMG, USMLE, and so on. It's kind of similar. And OSCE exam, which is objectively structurized clinical exam. Then it is OSCE exam also gives them experience for the post-graduation examinations, because the patterns are similar to that exams. That's why our students feel more confident and comfortable with this kind of exams, because that is not new for them. Yeah. ఓకే. అండ్ ప్రసాద్ గారు, యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంటుందండి అప్రాక్సిమేట్గా? సో యూనివర్సిటీ జియోమెడీ ఫీజు వచ్చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా 26 to 27 lakhs టోటల్ ప్యాకేజ్, ఇండియన్ కరెన్సీ అండి. ఇందులో కాలేజ్ ఫీజు మొత్తం అంటే 5 years ఆఫ్ కోర్స్, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్, టోటల్ 6 years కోర్స్ మన ఇండియా లాగానే ఉంటుంది సేమ్. సో ఈ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 26 లక్షల నుంచి 27 లక్షలు. ఈ 26 లక్షల నుంచి 27 లక్షలు ఇది డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్, కాస్త వేరియేషన్ వస్తుండొచ్చు. సో ఈ 26 to 27 lakhs టోటల్ ప్యాకేజ్లో వీళ్ళ కాలేజ్ ఫీజు మొత్తం అన్ని సంవత్సరాలకు గాను, హాస్టల్ ఫీజు మొత్తం అన్ని సంవత్సరాలకు గాను కవర్ అవుతుంది. సో స్టూడెంట్స్ పేరెంట్స్ ఏదైనా యూనివర్సిటీని, సపోజ్ జార్జియాలోనే ఏదైనా యూనివర్సిటీని చూస్ చేసుకొని వాళ్ళు ఒకవేళ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే కాలేజ్ ఫీజుతో పాటు హాస్టల్ ఫీజు కూడా ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ హాస్టల్ లేకుండా, మనం అకామిడేషన్ లేకుండా, హాస్టల్ లేకుండా మనం అక్కడ ఉండడం ప్రాబ్లం అవుతుంది. సో దానికి కూడా ఈవెన్ జార్జియాలో ఈ హాస్టల్ ఫీజెస్ ఇవన్నీ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీలో తక్కువ ఉంటాయి. కాబట్టి కాలేజ్ ఫీజు అడిగినప్పుడే హాస్టల్ ఫీజు కూడా ఎంత అని అడిగి టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఎంత అవుతుందో చూసుకొని, వాటితో పాటు కంపారిజన్ నేను చెప్పిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీయా లేకపోతే జనరల్ యూనివర్సిటీయా, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవి క్లినికల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరియేషన్స్ అన్ని చూసుకొని జాయిన్ అవుతే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇదే మంత్లో మనకు నీట్ ఎగ్జామ్ అయిపోయింది. సో నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరికి కూడా ఒకటే క్వశ్చన్, వాట్ నెక్స్ట్ అనేది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వచ్చేసి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 2 to 3 lakhs, ఈ సంవత్సరం అయితే ఏకంగా 6 lakhs, 6.5 lakhs, దాదాపు 7 lakhs వరకు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది. లాస్ట్ ఇయర్ 18,66,000 మంది రాస్తే ఈసారి 23 లక్షల నుంచి 24 లక్షల మంది నీట్ అటెండ్ చేశారు. కానీ ఆ రేషియో లోపల మనకు ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ అవైలబుల్ లేవు. ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే 1 lakh ± ఉన్నాయి. సో అటెండ్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. సో నీట్ అటెండ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క అంతిమ ధ్యేయం ఎంబీబీఎస్ చేయడం మాత్రమే. సో చాలామందికి అవగాహన లేక ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే కొంతమంది ఎక్కడో ఏమిటో ఎలానో అని అనుకోవడము, దానివల్ల కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కాంప్రమైజ్డ్ కోర్స్ తీసుకోవడము, అంతంత అరకొరగా సెటిల్మెంట్ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ చూస్తున్నాం. సో అటువంటి డౌట్స్ అన్నీ కూడా వాళ్ళకు నివృత్తి కావాలంటే ఒకసారి నేను కానీ, నాలాంటి కన్సల్టెంట్స్ కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ ఒకవేళ మా ఆఫీస్ రావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు డయల్ చేసి, సోమాజిగూడ సర్కిల్లో మా పంజాగుట్టలో మా ఆఫీస్ ఉంది, డైరెక్ట్ వస్తే అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీలో మంచి కానీ చెడు కానీ ఎలా ఉంది, ఏ కంట్రీలో ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి, ఒకవేళ ఇఫ్ దే సాటిస్ఫై ఇన్ దట్ కేస్, సో అప్పుడు ఆన్ ది స్పాట్ వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మేడం కూడా, డీన్ గారు కూడా, యూనివర్సిటీ జియోమెట్రీ డీన్ కూడా అవైలబుల్ ఉంటారు. రేపు ఈవినింగ్ వరకు, అంటే మా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 6:30 వరకు, ఈవెన్ సాటర్డే సండేస్ కూడా వర్కింగ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఈ జాబ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళకు సాటర్డే సండేస్ మాత్రమే వీలవుతుంది. కాబట్టి మేము ఈ డ్యూరింగ్ అడ్మిషన్ టైంలో సాటర్డే సండేస్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాము. సో మేడం, కతునా మేడం కూడా, డీన్ మేడం కూడా మా ఆఫీస్లో రేపు మొత్తం కూడా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అవైలబుల్ ఉంటారు. సో డైరెక్ట్ వచ్చి మేడంని కలవచ్చు, వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ డౌట్స్ అని క్లారిఫై చేసుకొని, ఒకవేళ ఆన్ ది స్పాట్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఆన్ ది స్పాట్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మేడం సమక్షం లోపలనే అడ్మిషన్ తీసుకుంటే, సో దట్ మేడం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 6 years అరే నా సమక్షంలో ఈ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నారన్న ఫీల్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఇంటరాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మేడం సమక్షంలో అడ్మిషన్ తీసుకున్నాను, యూనివర్సిటీలో కూడా ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఎవరైనా కలవాలనుకుంటే మేడంను రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలవడానికి మేడం అవైలబుల్ ఉంటారు మా ఆఫీస్లో, వచ్చి కలవచ్చు ఈజీ. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జార్జియా ఎంబీబీఎస్ గురించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.
ఇది వాటి స్టడీ టైం. స్టే ట్యూన్డ్.